బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉందండి, స్పష్టమైన వివరణ ఉందండి. ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పడం ఎందుకులే కానీ ఒకసారి చదివినట్లయితే మీరు మరింత స్పష్టంగా తెలుసుకోగలరు, లోతైన సత్యాలు తెలుసుకోగలరు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఉండదు, ఉండబోదండి. అంత గొప్ప శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ సన్నివేశం ఏంటి అని అంటే, అబ్రహాము శారాలు నిండు వృద్ధాప్యంలో వారు ఒక కుమారునికి జన్మనిస్తారు. అందరూ అనుకుంటారు అబ్రహాముకి శారాకి ఇంకా పిల్లలు పుట్టరు, వారి వయసు మించిపోయింది కదా అనుకుంటారు. మానవుల దృష్టిలో అది అసాధ్యమే, అయితే దేవునికి సాధ్యమండి. దేవునికి సమస్తము సాధ్యమే. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మనం అనుకుంటాం ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ రోగాల నుండి బయట పడలేము అని. అయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారండి. మనం అనుకున్న వాటికంటే మించినవి దేవుడు సహాయం చేస్తారు. అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. ఒకసారి చదువుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 21వ అధ్యాయాన్ని చదువుదాం. లోతైన సత్యాలు తెలుసుకుందాం, దేవునిపై ఆధారపడదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం, గొప్ప సహాయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.